కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. లైవ్ ద్వారా చూద్దాం. కానీ పోలీసులు బలవంతంగా హాస్పిటల్ నుంచి తీసుకెళ్లి ఇంటికాడ వదిలేశారు. మళ్ళీ మేము వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సురదప్పి పరిపోయే పరిస్థితి ఉండే అబ్బాయి. పోలీసులు దెబ్బలు కొట్టేది మీదే, తలలు పగలగొట్టారు, రక్తం కళ్ళ చూశారు. ఏ దేవాలయం అయితే అవమానం జరిగిందో ముత్యాలమ్మ దేవాలయం, అదే దేవాలయంలో కార్యకర్తల యొక్క రక్తాభిషేకం చేయించారు పోలీసులు. అనేక మంది తలలు పగిలాయి, చేతులు పగిలాయి. విపరీతమైనటువంటి లాఠీ చార్జీ. ఏమైనా వాళ్ళు టెర్రరిస్టులను కూడా అట్లా కొట్టినటువంటి సంఘటనలు చూడలేమను. సంవత్సరాల పాటు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజు కూడా లాఠీచార్జ్ జరగలేదు. ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి సంఘటన ఎందుకోసం జరిగింది? నిన్న సంఘటన ఎందుకు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఆ దేవాలయం మీద దాడి చేసినప్పుడు ఆ వీడియో చూస్తే ఎవరికైనా, ఏ మతస్థుడికైనా ఉక్రోషం రాకుండా ఉండదు. అంత దుర్మార్గంగా మోటివేషన్ క్లాసెస్ పేరుతో 200 మంది వారం రోజుల పాటు ఆ గుడి పక్కనే గ్యాదరింగ్ అయి తరగతుల పేరుతో అక్కడ హిందూ వ్యతిరేక వైఖరి, దేశ వ్యతిరేక వైఖరి సంబంధించినటువంటి తరగతులు నిర్వహిస్తూ ఉంటే పోలీసులు ఏం చేశారని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఆపలేదని అడుగుతా ఉన్నాను. అందులో నుంచి ఒక వ్యక్తి వచ్చి తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారి దేవాలయంలోకి వచ్చి గేట్లను చెప్పడానికి కూడా వీలేదు. అంత భయంకరంగా అతను వ్యవహరిస్తే ఎవరి మీద శిక్షించాలి? ఎవరి మీద లాఠీ చార్జ్ చేయాలి? రేవంత్ రెడ్డి ఆలోచన చేయాలి. ఈ యువకులు ఏం చేశారని లాఠీ చార్జ్ చేశారు? మీరు కనీసం నిరసన తెలుపుకునేటువంటి హక్కు లేదా వాళ్లకు? అంత దారుణమా? కాంగ్రెస్ పార్టీ యొక్క నిజస్వరూపం ఒక్కొక్కటి మళ్ళీ వెలుగులోకి వస్తా ఉంది. ఢిల్లీలో రాహుల్ గాంధీ వైఖరి చూస్తూ ఉన్నాం, ఏ రకంగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. అదే సమయంలో ఈరోజు కూడా ఎక్కడైతే ఎన్నికలకు ముందు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరు కూడా అశోక్ నగర్ లైబ్రరీకి వెళ్ళి ఆ రోజు కాకమ్మ కబుర్లు చెప్పారు. టీఆర్ఎస్ ఏ రకంగానైతే నిరుద్యోగ యువత వ్యతిరేక వైఖరి అవలంబించిందో, నిరుద్యోగులను ఏ రకంగా వేధించిందో అదే విధానం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తా ఉన్నది. గతంలో అనేక ఇంట్రెన్స్ టెస్టులు కావచ్చు, ఉద్యోగాల నియామకాలకు సంబంధించినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి పరీక్షలు కావచ్చు, పేపర్ లీక్ కావడము, నిర్వహించినటువంటి పరీక్షలు రద్దు చేయడము, ప్రకటించినటువంటి ఫలితాలు వెనుకకు తీసుకోవడము 17 సార్లు 18 సార్లు టీఆర్ఎస్ హయాంలో జరిగింది. అనేక లొసుగులు, అనేక లోటుపాట్లు, అనేక తప్పిదాలు, అనేకమైనటువంటి పొరపాట్లు
టీఆర్ఎస్ టైంలో జరిగాయి. అదే విధానము ఈరోజు కూడా కొనసాగుతుంది. ఏ మాత్రం మార్పు లేదు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంలో ఏ రకమైనటువంటి మార్పు లేదు. అవే తప్పులు. సేమ్ టు సేమ్ టిఆర్ఎస్ కాంగ్రెస్ సేమ్ టు సేమ్. మళ్ళీ ఈరోజు నిరుద్యోగ యువత రోడ్డెక్కాల్సిన పరిస్థితి, ఆందోళన చేయాల్సిన పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రి ఎందుకంత పట్టుదల? నీకు నిజంగా ఉద్యోగాల భర్తీ చేయాలని చిత్తశుద్ధి ఉంటే ఆ నిరుద్యోగులతో మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. వాళ్ళని పిలిచి వాళ్ళ బాధ అర్థం చేసుకొని అవసరమైన చర్యలు తీసుకుంటే వచ్చే నష్టం ఏంటని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు ఆ రోజు వెళ్ళారు కదా, ఈరోజు కూడా అదే అశోక్ నగర్కు లైబ్రరీ దగ్గరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావాలి, వాళ్ళ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ రావాలి, వాళ్ళతో చర్చించాలి. అంతకుముందు వెళ్ళారు కదా మీరు ఎన్నికలకు ముందు, ఈరోజు ఎందుకు వెళ్ళారని అడుగుతా ఉన్నాను. మన పిల్లలే కదా, ఆ రోజు మీరు పోయి ముచ్చట్లు వేశారు కదా, ఆ రోజు పోలీసులు లేకుండా పోయారు కదా, కనీసం మీరు పోలీసులతోనే వెళ్ళండి, చర్చించండి. మీకు ధైర్యం లేకపోతే పోలీసులు వెంబడి పెట్టుకొని వెళ్ళండి, వాళ్ళతో చర్చించండి. కానీ మొండుగా ఎందుకు వివరిస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా ఒక పరీక్షకు ప్రశ్నాపత్రం రూపొందిస్తున్నప్పుడు బేస్ ఉండాల. ఏ ప్రాతిపాదికన విద్యార్థులు కానీ నిరుద్యోగ యువకులు